నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మినహా మిగతా రాష్ట్రాలలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందన్నారు. తెలుగు రాష్ట్రాలలోని ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలకు పాలక మండలి నిధులు కేటాయించాలని తెలిపారు. శ్రీవారి నిధులను దారి మళ్లించకుండా టీటీడీ మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎర్రచందనం మన జాతీయ సంపద అని దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశాన్ని ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వదిలిపెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ప్రజలు కానీ కోవిడ్ ఎదుర్కోవడంలో విజయవంతమయ్యారు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో కూడా చాలా అద్భుతంగా కోవిడ్ను అరికట్టే విషయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నది. భగవంతుడు ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు మన దేశంలో పూర్తిగా కరోనా మరి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ అభివృద్ధి మూలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆధారపడి ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే సహకార సమైక్య మరింత అర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. साथ मिलकर के कार्य और निश्चित दिशा में आगे बढ़े, कोऑपरेटिव फेडरलिज्म को और अधिक सार्थक बनाना और यही नहीं हमें प्रयत्न पूर्वक कॉम्पिटिटिव कोऑपरेटिव फेडरलिज्म को न सिर्फ राज्यों के बीच डिस्ट्रिक्ट तक ले जाना है ताकि विकास की स्पर्धा निरंतर चलती रहे, विकास ये प्राइम एजेंडा बना रहे, देश को नई ऊंचाई पर ले जाने की स्पर्धा कैसे बढ़े ये मंथन करने के लिए पहले भी कई बार हमने चर्चा की है. आज भी स्वाभाविक है कि इस समिट में उस पर बल दिया जाएगा. हमने कोरोना कालखंड में देखा है कि कैसे अब राज्य और केंद्र सरकार ने मिलकर काम किया, देश सफल हुआ और दुनिया में भी भारत की एक अच्छी छवि निर्माण हुई. साथियों, आज जब देश अपनी आजादी के 75 वर्ष पूरे करने जा रहा है तब इस गवर्निंग काउंसिल की बैठक और महत्वपूर्ण हो गई है. मैं राज्यों से भी आग्रह करूंगा कि आजादी के 75 वर्ष के लिए अपने अपने राज्यों में समाज के सभी लोगों को जोड़ करके समितियों का निर्माण हो, जिलों में भी समितियों का निर्माण हो. अब से कुछ देर पहले इस बैठक के लिए बिंदुओं का एक తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో షర్మిల శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్ పాండ్లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 500 మంది కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షర్మిల నోటి నుంచి జై తెలంగాణ అనే మాట వినిపించినట్లు సమాచారం. షర్మిల ఒక్కసారి ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తెలంగాణలో బలమైన ముద్ర వేయాలనే షర్మిల ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించారు. ప్రతి రైతు రాజు కావాలనుకున్నాడు, ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నాడు, ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలనుకున్నాడు, ప్రతి పేదవాడికి
అనారోగ్యం వస్తే భరోసా ఇవ్వాలనుకున్నాడు. ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలనుకున్నాడు. ఎన్నో చేశాడు. ఆయన ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే మహానేత చనిపోయినప్పుడు ఆ దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలేసిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అధికంగా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. మళ్ళీ రాజ్యం ఇక్కడ రావాలని, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తేవాలని నా కోరిక. మీ అందరూ తోడుంటే అది సాధ్యమని నా నమ్మకం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న పల్లా విజయాన్ని కాంక్షిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్రానైట్ యాజమాన్యాలతో ఖమ్మంలో సమావేశం నిర్వహించారు. గతంలో మీరందరూ ఆశీర్వదిస్తే వారు పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. వారు ఆ రోజు ప్రాతినిధ్యం వహించిన రోజున పార్టీలో ప్రధాన కార్యదర్శిగా లేరు, అలాగే విప్పుగా లేరు, రైతు బంధు అధ్యక్షులుగా లేరు. కానీ ఆ తర్వాత వారి యొక్క పనితీరుతోని ముఖ్యమంత్రి గారు వారికి అనేక పదవులు కన్నా చెప్పాలంటే బాధ్యతలు ఇచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ నేనేది పల్లా రాజేశ్వరరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు దీనికి సహకరించడం ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడానికి ఇంకొక వ్యక్తి రేపు చట్టసభల్లో మాతో పాటు ఉండి ప్రభుత్వంలో మీ పనులు చేసి పెట్టడానికి, మమ్మల్ని బలోపేతం చేయడానికి మీరు ఉపయోగపడతారు ఈ చర్య ద్వారా అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల ద్వారా మనం అందరం ఒక్కటవుదాం, సంఘటితమవుదాం. మనందరి కామన్ ఎజెండా మన సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరే విధంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి వారిని పెద్ద ఎత్తున మరి మనకు తెలిసిన వ్యక్తులు, తర్వాత ఇతరత్ర వ్యక్తుల ద్వారా కూడా మరి మనకు ఓట్లు వేయించాలి. మనకున్న ఓటు ఒకటే ఓటు వేయాలా, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి వేయాలా. మళ్ళీ రెండో ప్రిఫరెన్స్, మూడో ప్రిఫరెన్స్ మనకు వద్దే వద్దు. అది కూడా ఈ 6 సంవత్సరంలో నా దగ్గరికి వచ్చిన ఏ సమస్యను కూడా ఊరికే పక్కన ఎప్పుడు పడేయలే. దాన్ని అధికారుల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరగా తీసుకుపోయి వాటన్నిటిని కూడా ఏదో కొంత సొల్యూషన్ తీసుకురాగలను. ఆ సొల్యూషన్ వచ్చేటట్టు అనేక సార్లు ప్రయత్నం చేసిన. 6 సంవత్సరాల్లో ఏ విధంగానైతే ఆ సమస్యల్ని ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయినాం, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే విధంగా చేస్తా. రేట్లు కూడా మనం పెంచలే. రవాణా శాఖ మంత్రి గారు రేట్లు పెంచలే, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచలే, నీళ్ళ రేట్లు పెంచలే, ప్రాపర్టీ రేట్లు పెంచలే, ట్యాక్సెస్ కానీ పెంచలే. కానీ కేంద్రం ఇవన్నీ పెంచింది. ఉద్యోగాల కల్పన చేసింది మనం, ఉద్యోగాలు తుంచింది వాళ్ళు. కాబట్టి మళ్ళొక్కసారి చివరిగా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనించండి, ఎవరు బాగు చేసిండ్రని. కేసీఆర్ గారు, కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా 2014 నుండి ముందుకు తీసుకుపోయినా చూడండి. మీ యొక్క ప్రజాప్రతినిధులు కూడా మీకు ఎట్లా పనిచేస్తుందని కూడా చూడండి. చివరిగా నా పని విధానం కూడా మీరు చూసి భవిష్యత్తులో ఈయన చేయగలుగుతాడనే నమ్మకం మీకుంటే మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళొక్కసారి నన్ను ఆశీర్వదించమని వినమ్రంగా ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో ఉండిపోవడం మేలు అని హితవు పలికారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు, బెదిరింపులు బయటపడుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నియోజకవర్గానికి పోయినా ల్యాండ్ కబ్జాలు, ఎఫ్టీఎల్ కబ్జాలు, ప్రజల్ని పట్టుకొని కుక్కలను తిట్టడము, మహిళలని చూడకుండా తిట్టడము, బాధలు చెప్పుకుంటా లేకపోతే అవమానం చేయటము, కులాల వారీగా ద్వేషించడము. ఇంద్రకరణ్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము మీకు ఒక 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. చిన్నప్పటి నుంచి స్కూల్ పోయినప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే
ఆయన ఒక పెద్ద నాయకుడు అన్న పేరున్నది ఆయనకి. ల్యాండ్ కబ్జాలు చేసి ప్రజలని కుక్కలను తిట్టడము, ల్యాండ్ కబ్జాలు చేయాల్సిన అవసరమేముంది? కోవిడ్ నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీ అత్యంత ప్రాధాన్యమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ పద్ధతిలో జరిగిన 6వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. భారత్ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని కోరారు. Based on the previous meeting that was held, that is today, probably next year once again when we meet we will also review what has happened in this year after this meeting was conducted. So this kind of focus anedi manam pedta unnam kabatti whatever has happened, there's nothing, bygones are bygones, there's nothing what we can do about it. But going forward, what are the steps that we need to take to make sure that all these corrections are enforced, to make sure that whatever mistakes have happened in the past do not happen going forward. So that is going to be the agenda. So ఒకవైపున జరిగినేటివి ఏంటివి అని చెప్పి ఒకవైపున మనం ఇంట్రోస్పెక్షన్లో చూసుకుంటూనే మరోవైపున we need to come up with an action plan so as to how do we avoid these kind of things from happening అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇవాల్వ్ చేసి this we need to make sure that there is a proper SOP in place so that ఇవన్నీ కూడా రిపేర్ అయ్యే పరిస్థితికి తీసుకుని రావాలి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ when we sit down in this meeting, the meeting should be more of అన్ని గొప్పగా చేయగలిగినాము, గొప్పగా రిపేర్ చేయగలిగినాము because the government was focused అని మనము ఒక మెసేజ్ ఇవ్వగలిగే పరిస్థితిలోకి రావాలి. దట్ ఈస్ ద హోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మీటింగ్. 2013 తర్వాత అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అనేది ఎప్పుడు జరగల. సో దేర్ వాజ్ బేసికలీ నో ఫోకస్ ఫ్రమ్ ఎనీబడి. జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టులో శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరపున నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తలంబ్రాలు, వడిబియ్యం సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ మండలంలోని మారుపాక గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, మండల అధ్యక్షులు ఊరాడి ప్రవీణ్, సర్పంచ్ స్వయంప్రభ మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు పార్టీ నాయకులను, కార్యకర్తలను కళ్లల్లో పెట్టి చూసుకుని కాపాడుకునే ఏకైక పార్టీ తెరాస అని అన్నారు. జై తెలంగాణ. కి 2 లక్షల రూపాయలు బీమా కూడా వర్తింపజేసి మన గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చాలామందికి ఇటు కొడముంజలోను, ఇటు సంకపల్లిలోను, రుద్రవరంలో 3 గ్రామాలకు చెందిన వారు యాక్సిడెంట్లో డెత్ అయితే కూడా వారికి ఇన్సూరెన్స్ సహాయం కూడా పార్టీ నుంచి అందజేయడం జరిగింది. మనము కలిసికట్టుగా ఈ పార్టీ సభ్యత్వం బ్రహ్మదానం పడుతుర్రు. ఇంటింటికి వెళితే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 100 రూపాయలు ఇచ్చి మరి పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన పార్టీని బలోపేతం చేసుకొని మనం వారం రోజులలో మన అర్బన్ మండలం పూర్తిగా సభ్యత్వం నమోదు చేసి మన జిల్లా పార్టీకి అందజేయాలని కోరుకుంటూ,
అధ్యక్షుల వారిని అన్ని గ్రామాలు తిరుక్కుంటూ ముందస్తు సభ్యత్వం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు వేములవాడ మండల్ మార్పాక గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అందరూ మంచి స్పందన ఉంది. ఇట్టి కార్యక్రమము చేయడం చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు. దాంట్లో ఇది ఒకటి. ఇది కూడా ఇన్సూరెన్స్ ఏ పార్టీలో లేని విధంగా ఏ పార్టీ కానివ్వండి దాంట్లో ఏ ఇన్సూరెన్స్ లేదు, సభ్యత్వాలు ఉండే ఏ ఉండే. ఇది మంచి కార్యక్రమము. ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కానీ మంచి స్పందన, చాలా మంచి గుర్తింపు ఉన్నటువంటి కేసీఆర్ గారికి మంచి స్పందన వస్తుంది. ఇలాగే జరుపుకోవాలని ఎంతోమంది సభ్యత్వాలు తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా మంచి స్పందన ఉంది. ఇందుకు ఈసారి వారి ఆదేశాల మేరకు అన్ని రకాల మేము వెంటుండి ఇవన్నీ చేపించి వారికి సిద్దిపేట జిల్లా మినిదొడ్డి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశంను ఉదయం 11:30 నిమిషాలకు జరగవలసిన సమావేశం సభ్యుల మధ్య గొడవ కావడంతో అనంతరం ఎంపీపీ మరియు ఎంపీడీసీల మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం సభ్యులను బుజ్జగించిన అనంతరం సభ వాడివేడిగా మధ్యాహ్నం తర్వాత కొనసాగింది. మేము 26 జనవరి నాడు కొట్టుకొని పోయిండు. నువ్వు అట్లా చెప్తున్నావు అన్న. నాకు ఊరు కదా, నా ఆఫీస్ కదా, నేను ఎక్కువ కొట్టాలి. నేను ఎంబడి ఉంటే నేను వచ్చాక ఓపెన్ చేసుకుపోయిండు అడగాలి. దానికి మాట సమాధానం అది చెప్పమంటే ఏం చెప్పాలి కదా. అడుగు మరి వీళ్ళందరినీ ఫోటోకాల్ అన్న, ఏ ఫోటోకాల్ పడిస్తారు అడుగు. ఎందుకు ఎందుకు కాగలే నువ్వు పోయినసారి కొబ్బరికాయ కొట్టిన ఎవరన్నా జాతీయ ఐఎన్టీయూసీ కార్యదర్శి ఎన్టీపీసీ అడిషనల్ ఎన్బీసీ నెంబర్ బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోపల కానీ గుర్తింపుని కూర్చే పద్ధతి లోపల వాళ్ళు ముందుకెళ్లారు. దాన్ని మళ్ళీ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్, ఐఎన్టీయూసీ మీ అందరి యొక్క అండదండలతో దాన్ని మళ్ళీ బలముగా ఎదుర్కొంటూ వస్తా ఉన్నది. మీకు అందరికి తెలుసు. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఓటు అనేది పెద్ద నిర్ణయం, ఓటు అనేది పెద్ద ఒక గుర్తింపు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని మనం అందరం కలిసికట్టుగా ఉందాము. యాజమాన్యం చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలను అప్పటిదప్పుడు ఎండబెట్టి వారిని మనం తిప్పికొట్టి కార్మికులకు లాభం చేద్దామనే ఏకైక ఒకే ఒక స్లోగంతోన మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి సవ్యంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క సన్మానము నాకు కాదు, ప్రతి ఒక్క టౌన్షిప్ లో ఉంటున్నటువంటి కార్మికునికి అని చెప్పి నేను చెప్తూ వారి కుటుంబ సభ్యులకు వారికి సగౌరవంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్టీపీసీ, జై ఐఎన్టీసీ. మిషన్ భగీరథతో దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట కేంద్రంలోని 52 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కరోనాతో కొంత డబ్బుల కొరత ఏర్పడింది వాస్తవమేనని అన్నారు. మెయిన్ రోడ్లు పూర్తి చేసుకొని ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కూడా పెద్ద ఎత్తున ఒక 70-75% పూర్తి చేసుకోవడం జరిగింది. ఇల్లంతకుంట మండలంలో కూడా ఆల్మోస్ట్ 75-80% పూర్తి చేసింది. ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్లో ఈరోజు ఎస్సీ కాలనీలో ఈ చిన్న చిన్న గల్లీలు ఏవైతే ఉన్నాయో
అన్నిటికన్నీ సీసీ రోడ్డు చేయించాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు 52 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్ల కార్యక్రమాన్ని భూమి పూజ చేసుకున్నాం. ఒక 15-20 రోజులలో ఇది పూర్తిగా వేసి వాళ్ళకి అంకితం చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరానికి, ఈ సంవత్సరం కరోనా వల్ల కొంత డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. వచ్చే సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ పైపులన్నీ తవ్వబడి అవి అక్కడక్కడ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినాయో ఆ రోడ్లన్నీ కూడా వచ్చే సంవత్సరం మరమ్మతు చేసుకుంటాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు హైదరాబాద్ నేరెడ్మెట్ మాజీ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు. స్థానికంగా ఏర్పాటు చేసిన రామమందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఒక మంచి నిర్మాణం కోసం, రామమందిర నిర్మాణం కోసం ఈరోజు ఈ నిధి సమర్పణ కార్యక్రమం చేపిస్తున్నాం. మన మూర్తి నాడు నేనే ప్రారంభించడం పోతుంటే ఆ భిక్షాట చేసినటువంటి ఆ తమ్ముడికి బట్టలు, చిన్న బట్టలు 70 రూపాయలు ఇచ్చింది నాకు. ఇది దేనికోసం అంటే 10 రూపాయలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా ప్రతి ఒక్కరి లోపల ఆ రామ మందిరం నాది, నేను ఇచ్చేటువంటి ఈ 10 రూపాయల నిధి ద్వారా రామమందిర నిర్మాణం జరిగింది, తప్పకుండా మీరు దర్శించుకోవాలి, నా రాముడు నా రామాలయం అని చెప్పి ఒక ఆలోచన వచ్చేది కోసం మాత్రమే అందరి భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే కూడా ఆ రామమందిర నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి దయచేసి అన్ని ఆలోచించాలి. మనం నిధి సమర్పించడం ఒక ఎత్తు, రామమందిర నిర్మాణం జరగాలని చెప్పి మన మనసులో కూడా ఆలోచన రావడం ఒక ఎత్తు. ఇచ్చిన వాళ్ళే మంచివాళ్ళు కాదు, ఇయ్యని వాళ్ళు కాదు. రామమందిరం నిర్మించాలని చెప్పి ఆలోచన అందరూ కూడా ధన్యులు, అందరూ మంచి వాళ్ళు, అందరూ మన వాళ్ళే. ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతమైతే హిందూ స్పందన చూసి, హిందువుల స్పందన చూసి, హిందువుల యొక్క సంఘటిత శక్తి చూసి, హిందువుల యొక్క ఐక్యత చూసి, హిందువుల యొక్క భక్తి భావం చూసి, హిందువుల యొక్క ఆలోచన చూసి వాళ్ళ ప్రపంచ దేశాలని ఆశ్చర్యపోతారు. అరే హిందూ 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 హిందూ